యోహాను సువార్త 2వ అధ్యాయం. అపోస్తులుడైన యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం చదువుకుందామండి. హల్లెలూయా. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. మనకందరికీ తెలిసిన సందర్భమే అండి. కాకపోతే దీని ద్వారా పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు ప్రభువు తండ్రి అయిన దేవుడు ఆయన ఆల్ఫా ఒమేగా అని సూచిస్తున్నాడండి. హల్లెలూయా. ఆయన ఆల్ఫా ఒమేగా, ఆయన మొదటివాడు, ఆయన కడపటివాడు. హల్లెలూయా. ఆయనే ఆది అంతమై ఉన్నవాడు అనే ఒక చక్కని భావాన్ని మనకు వివరించడానికి పరిశుద్ధాత్ముడు సిద్ధంగా ఉన్నాడండి. హల్లెలూయా. 3వ దినమున అంటే గలిలయలోని కానా అనే ఒక ఊరిలో ఒక వివాహం జరుగుతుంది. అక్కడికి యేసుక్రీస్తు ప్రభువు తన తల్లి అయిన మరియ, ఆయన శిష్యుడు కూడా పిలువబడ్డారండి. హల్లెలూయా. హల్లెలూయా. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకను రాలేదనెను. అయితే యేసుక్రీస్తు ప్రభు తల్లి అయిన మరియ గారు వచ్చి అక్కడ ద్రాక్షరసం అయిపోయింది అని యేసుక్రీస్తు ప్రభుతో చెప్పడం జరుగుతుందండి. ఆ వివాహంలో ద్రాక్షరసము అయిపోయింది. అయితే అప్పుడు ఆ కాలంలో వారికి అక్కడ ద్రాక్షరసం ఇవ్వడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది అండి. ఆ యూదులకి ఆ వివాహం జరిగినప్పుడు కానీ వారు ఏదైనా సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు కానీ ద్రాక్షరసము ఇవ్వడం అనేది ఆనవాయితీ. కాబట్టి అక్కడ ద్రాక్షరసము అయిపోయింది. పెళ్లి సమయంలో మధ్యలోనే ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం అయిపోయినప్పుడు మరియమ్మ గారు వచ్చి యేసుక్రీస్తు ప్రభువుతో చెప్తున్నారు ఏమనంటే, ద్రాక్షరసము అయిపోయింది అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటాడు, అమ్మ, నాతో నీకేం పని? నా సమయం ఇంకా కూడా రాలేదు అని చెప్పేసి మరియమ్మ గారితో చెప్పడం జరిగిందండి. హల్లెలూయా. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడనెను. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నాడు, అమ్మ, నాతో నీకేం పని? నా సమయం ఇంకా రాలేదన్నప్పుడు మరియమ్మ గారు మాత్రం ఒక మాట చెప్తున్నాడు. అక్కడున్న పరిచారకులను చూసి, అక్కడ సేవ చేస్తున్న వారిని, అక్కడ క్యాటరింగ్ చేస్తున్న వారిని అనుకోవచ్చు. అయితే వారిని పిలిచి ఏమంటుందంటే, ఆయన మీతో ఏది చెప్తాడో అది మీరు చేయండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగిందండి. హల్లెలూయా. యూదుల శుద్ధీకరణాచార ప్రకారం 2-3 తూములు పట్టు 6 రాతి బనులు అక్కడ ఉంచబడి ఉండెను. అయితే యూదుల ఒక శుద్ధీకరణాచార ప్రకారం అక్కడ 2-3 తూములు పట్టే ఒక 6 రాతి బాణలు అక్కడ ఉన్నాయంటండి. హల్లెలూయా. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అయితే యేసుక్రీస్తు ప్రభువు ఆ పరిచారకులతో ఏమని చెప్తున్నాడంటే, వాటిని నీళ్లతో నింపమన్నాడు. ఆ రాతి బాణలని నీళ్లతో నింపండి అని చెప్పినప్పుడు ఆ పరిచారకులు ఏం చేస్తారంటే ఆ రాతి బాణలను అంచుల మట్టుకు అంటే పై వరకు కూడా మొత్తం నింపేశారండి. హల్లెలూయా. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యుద్ధకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయి, అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే, అదిగో నీటిని నింపమని చెప్పాడు. రాతి బాణల నిండా ముంచి విందు ప్రధాని యుద్ధకు తీసుకెళ్ళమంటున్నాడు. ఇదిగోండి, ఒకసారి మీరు టేస్ట్ చేయండి, అది ద్రాక్షరసంగా మారిపోయిందో లేదో అని చెప్పట్లేదు. ఇదిగో నాకు ఇవ్వండి, నేను టేస్ట్ చేస్తాను, నీళ్ళు ద్రాక్షరసంగా మారినాయో లేదో చూస్తానని చెప్పట్లేదు. ఆయన విశ్వాసం ఏంటంటే, ముంచి విందు ప్రధాని దగ్గరికి నీవు తీసుకెళ్ళు అని చెప్పేసి ఆ పరిచారకులకు చెప్తున్నాడండి. హల్లెలూయా. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పైన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియలేకపోయాను. అయితే ఆ ద్రాక్షరసము ఎక్కడి నుంచి వచ్చిందో, అది ఎవరైతే పరిచారకులు ఆ రాతి బాణంలో నుంచి ముంచి తీసుకు వెళ్ళారో వారికి మాత్రమే తెలుసు కానీ ఆ విందు ప్రధానికి ఆ విషయం తెలియదండి. తెలియకపోయిన గనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షరసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసం పోయిను, నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షరసం ఉంచుకుని ఉన్నావని అతనితో చెప్పాను. హల్లెలూయా. అయితే ఆ విందు ప్రధాని ఆ నీళ్ళైన ద్రాక్షరసాన్ని రుచి చూసినప్పుడు ఏమని చెప్తున్నాడంటే, పెళ్లి కుమారుని పిలిచి చెప్తున్నాడు. అసలు పెళ్లి కుమారుడికి ద్రాక్షరసం అయిపోయిన విషయం తెలుసు కావచ్చు కానీ మరలా ఈ నీరు ద్రాక్షరసంగా మారిందనే విషయం తెలిసి ఉండదు. అయితే పెళ్లి కుమారుని పిలిచి ఏమంటున్నాడంటే, అందరూ కూడా మొదటగా మంచి ద్రాక్షరసం పోస్తారు, జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోస్తారు, కానీ నీవు ఇప్పటి వరకు కూడా మంచి ద్రాక్షరసం ఉంచుకుని ఉన్నావని చెప్పేసి పెళ్లి కుమారునికి కాంప్లిమెంట్ ఇవ్వడం జరుగుతుందండి. హల్లెలూయా. హల్లెలూయా.
గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియ చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అయితే గలిలయలోని కానా అనే ఊరిలో యేసుక్రీస్తు ప్రభువారు మొదటి సూచక క్రియను చేసి తన మహిమనంతా కూడా బయలుపరచాడండి. హల్లెలూయా. తన మహిమను బయలుపరిచాడు. దాని వలన ఆయన శిష్యులు ఆయన యందు నమ్మిక ఉంచారంటండి. హల్లెలూయా. అందువలన ఈ సూచక క్రియ జరిగినందున, ఈ అద్భుత కార్యం జరిగినందున ఆయన శిష్యులు ఆయన యందు నమ్మిక ఉంచారంటండి. హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జనరల్గా మనకు ద్రాక్ష రసం కావాలంటే ఏం చేయాలండి? మనకు ముందుగా ఒక ద్రాక్ష చెట్టు, పెద్దది ద్రాక్ష చెట్టు ఉండాలి, దానికి వేరు ఉండాలి, దానికి ప్రతిదినం మనము నీళ్లు పోస్తూ ఉండాలి. అయితే మొదటగా మనం చేసే పని ఏంటంటే విత్తనము విత్తిన తర్వాత దానికి నీరు పోయాలి. నీరు పోసిన తర్వాత ఆ చెట్టు పెరిగి పెద్దదై ఫలించి ఆ ద్రాక్ష రసం, ఆ ద్రాక్షకాయలు వచ్చిన తర్వాత ఆ ద్రాక్ష కాయల్లో నుంచి, ఆ ద్రాక్ష పళ్ళలో నుంచి మనం ద్రాక్ష రసం తయారు చేస్తాం. అయితే యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? జస్ట్ ఆ రాతి బాణల నిండా నీళ్లు నింపమన్నాడు. ఇది ఆది, ఇది మొదలు, ఇది ఆల్ఫా, ఇది అక్కడి వరకు నింపమని చెప్పాడు. చివర్లో ఏమొస్తుందండి? ద్రాక్ష పళ్ళని మనం పిండిన తర్వాత అది ద్రాక్ష రసం వస్తుంది. కాబట్టి ఆ నీరును డైరెక్ట్ దేవుడు ద్రాక్ష రసంగా మార్చాడు. అంటే ఆల్ఫా ఒమేగా, ఆది అంతము, మొదటిది కడపటిది, రెండు చేసి చూపించాడండి దేవుడు. హల్లెలూయా. అటు తర్వాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులు ఆయన శిష్యులను కపెర్నహూమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములు ఉండిరి. అయితే కానా వివాహం అయిపోయింది. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువు, ఆయన తల్లి అయిన మరియ గారు, ఆయన సహోదరులు కూడా అందరూ కూడా కపెర్నహూముకు వెళ్ళి అక్కడ కొన్ని రోజులు నివసించడం జరిగిందండి. హల్లెలూయా. యూదుల పస్కా పండుగ సమీపించగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రూకలు మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్లతో కొరడాలు వేసి గొర్రెలని, ఎడ్లనన్నింటినీ దేవాలయం నుండి తోలివేసి రూకలు మార్చువారి రూకలు చల్లివేసి వారి పళ్ళలు పడద్రోసి పావురంలో అమ్మివారితో, వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకూడని చెప్పాను. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభువారు యూదుల పస్కా పండుగ సమీపిస్తుండగా, పస్కా పండుగ అంటే పాస్ ఓవర్, అంటే పస్కా పండుగ సమయంలో వీళ్ళు వెళ్ళి, ఈ యూదులు వెళ్ళి యెరూషలేములో వారు చేసిన పాపముల నిమిత్తము ఒక గొర్రె పిల్లను కానీ పావుర పిల్లలను కానీ వాళ్ళు బలిగా అర్పించి దేవుని దగ్గర ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటామనే ఒక ఆచారం ఉందండి. ఆ పస్కా పండుగ యొక్క పాస్ ఓవర్, ఆ పస్కా పండుగ యొక్క ఒక ఆచారం ఉంది. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు యెరూషలేం టెంపుల్కి వెళ్ళి అక్కడ దేవాలయంకి వెళ్ళి చూడగానే అక్కడ అందరూ ఎడ్లను, కోడెలను, గొర్రెలను అన్నిటిని కూడా, పావురములను అక్కడ ఆ దేవాలయం చుట్టూగా కూడా ఉంచి అదొక బిజినెస్ ప్లేస్ గా, ఒక మార్కెట్ ప్లేస్ గా మార్చేయడం జరిగిందండి. హల్లెలూయా. దాన్ని ఒక బిజినెస్ ప్లేస్ గా మార్చేశారు. అక్కడ రూకలు మార్చుతున్నారు, అంటే కరెన్సీని కూడా వారు అక్కడ ఎక్స్చేంజ్ చేస్తున్నారు. అంటే ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తున్నారు కాబట్టి వారికి ఈజీగా ఉండడానికి ఆ రూకలు మార్చు వారిని కూడా చూసి యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడంటే ఆ కోడెలను, ఎడ్లను అన్నింటినీ కూడా తాళ్లను విప్పివేసి రూకలు మార్చే వారి బల్లలను పడద్రోసి నా తండ్రి ఇంటిని వ్యాపారపు టిల్లుగా చేయొద్దు అని అంటున్నాడండి. హల్లెలూయా. నా తండ్రి ఇంటిని అంటే ఈ దేవాలయాన్ని మీరు వ్యాపారపు టిల్లుగా చేయకూడదు అని ఇంకొక మాట చెప్తున్నాడండి. అక్కడ ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని రాయబడినట్టు జ్ఞాపకం చేసుకున్నారు. అక్కడ శిష్యులు ఒకటి రియలైజ్ అవుతున్నారు, ఏమనంటే లేఖనాల్లో రాయబడి ఉంది కదా, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అనే మాటని, ఆ లేఖనాన్ని వారు అక్కడ గుర్తు చేసుకోవడం జరిగిందండి. హల్లెలూయా. కాబట్టి యూదులు, నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక క్రియను మాకు చూపెదవని ఆయన అడగగా, యేసు ఈ దేవాలయంను పడగొట్టుడి, 3 దినంలో దాన్ని లేపుదునని వారితో చెప్పాను. హల్లెలూయా. నీవు ఇట్లాంటి కార్యాలు చేస్తున్నావు కదా, దేవుని నీ తండ్రి అని చెప్పుకుంటున్నావు కదా అని చెప్పి యూదులు యేసుక్రీస్తు ప్రభుని అడుగుతున్నారు, నువ్వు మాకు ఏ సూచక క్రియను చూపిస్తావు, నీవు ఏ సూచక క్రియను మా కొరకు చూపిస్తావు, నువ్వు దేవుని కుమారుడు అనడానికి ప్రూఫ్ ఏంటి అని అడుగుతున్నారండి వాళ్ళు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నాడు, యేసు ఈ దేవాలయంను పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పాను. ఈ దేవాలయాన్ని పడగొట్టండి, మీకు సూచక్రియ కదా కావాల్సింది, సరే ఈ దేవాలయాన్ని మీరు పడగొట్టండి, 3 దినములలో నేను దాన్ని మరలా కడతాను అని చెప్పేసి చెప్తున్నానండి. హల్లెలూయా. హల్లెలూయా. 20వ వచనం అండి. ఈ యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దాన్ని లేపుదువా అనిరి.
అయితే యూదులు అంటున్నారు, ఈ దేవాలయాన్ని కట్టడానికి సొలొమోను అప్పటి కాలపు వాళ్ళు కానీ 46 సంవత్సరాలు కష్టపడ్డారు. ఈ దేవాలయం ఎన్నోసార్లు కూల్చబడింది, ఎన్నోసార్లు కట్టబడింది. ఈ దేవాలయాన్ని కట్టడానికి 46 సంవత్సరాలు పట్టిందే, నీవు 3 రోజులలో కడతావా అని చెప్పేసి యూదులు అడుగుతున్నారండి. హల్లెలూయా. అయితే ఆయన తన శరీరంను దేవాలయంను గూర్చి ఈ మాట చెప్పెను. ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పరని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకుని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. అయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని ఆత్మీయమైన అర్థాలు, కొన్ని లేఖనాలు, కొన్ని మర్మాలు పలకడం జరిగిందండి. అక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్తున్నాడు, ఈ దేవాలయాన్ని కూలగొట్టండి, నేను 3 దినంలో కడతాను అంటున్నాడు. వాళ్ళు ఏమంటారు, 46 సంవత్సరాలు కట్టారు ఈ దేవాలయాన్ని, నువ్వు 3 రోజుల్లో తిరిగి కడతావా అని అన్నప్పుడు, అయితే అక్కడ ఆత్మీయమైన అర్థం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు తన శరీరంలో తన జీవ పునరుత్థానం గురించి అక్కడ మాట్లాడడం జరిగింది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని పాతి పెట్టినాక 3వ రోజున ఆయన తిరిగి లేవడం జరిగింది. కాబట్టి ఆ విషయం గురించి ఇక్కడ ఆత్మీయంగా మర్మంగా దేవుడు పలకడం జరిగిందండి. అయితే యేసుక్రీస్తు ప్రభువు తిరిగి లేచిన తర్వాతనంట శిష్యులు ఆ లేఖనాన్ని జ్ఞాపకం చేసుకున్నారంటండి. హల్లెలూయా. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూసి ఆయన నామమందు విశ్వాసం ఉంచిరి. అయితే ఆ పస్కా పండుగ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ దేవాలయం దగ్గర ఉండి ఆయన చేస్తున్న అనేకమైన అద్భుత కార్యములను చూసి చాలా మంది యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచడం జరిగిందంటండి. హల్లెలూయా. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనక ఆయన తన్ను వారి వశం చేసుకునలేదు. ఆయన మనిషిని ఆంతర్యం ఎరిగినవాడు గనక ఎవడునూ మనిషిని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కరలేదు. అయితే యేసుక్రీస్తు ప్రభువు అందరినీ ఎరిగి ఉన్నాడు కాబట్టి, ఆయనకందరి హృదయాంతర్యంలో తెలుసు కాబట్టి ఆయన ఎవరి కూడా తన్ను వశం చేసుకోలేదు. ఎవరిని కూడా ఎవరు పొగిడినా కూడా ఆ పొగడ్తలకు పొగిడిపోలేదు, ఎవరు కృంగదీసినా కూడా వాటికి కృంగలేదు. ఆయన ప్రతి ఒక్కరి హృదయాంతర్యములను ఎరిగినవాడండి. హల్లెలూయా. హల్లెలూయా. చదివిన ఈ వాక్య భాగము దేవుడు దీవించునుగాక.